స్తుతించుచున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అలాగే డానియేలు కోసం కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నాయన. మహాగణుడ, మహోన్నతుడ, యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రములు నాయన. యేసయ్యా ఈ సమయంలో ప్రత్యేకంగా ఓ తండ్రి నీ సన్నిధి మా మధ్యలో ఉంటాను. ఇంతవరకు కీర్తన ద్వారా మాతో మాట్లాడినటువంటి దేవుడు, మమ్మల్ని దర్శించిన దేవుడు తండ్రి. మా హృదయములో పాపమున్న ఎడల మా యొక్క మనవని తండ్రి నాయన వినవు అని సెలవిస్తున్నాం. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య ఈ సమయంలో వాక్యం ద్వారా ఇంతవరకు ఈ సేవకురాలు నిలబెట్టి మాట్లాడి ఉన్నావు ప్రభువా. వ్యర్థపడిన ప్రతి మాట అది విలువైనటువంటి వ్యర్థము కాదు ప్రభా. నీ బిడ్డలుగా ప్రభా యేసయ్య నీ మాటలు తీసుకొని నీ చిత్తానుసారంగా నడిచి నీ ఆశీర్వాదాలు పొందుకొని ప్రభా నీ రాజ్య వారసులుగా ఉండడానికి మీ సహాయము దయచేయాలని ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ సంఘంలో చేస్తున్నటువంటి కార్యాలను బట్టి వందనాలు. నీ బిడ్డల జీవితాల్లో చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు. మా ఆరాధనలు గైకొంటున్నందుకు వందనాలు. మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభు ఈ సమయంలో వాక్య భాగంలోకి వస్తుండగా ప్రత్యేకమైన ఈ యొక్క అభిషేకము నా మీద కుమ్మరించండి. సాతాను శక్తుల ప్రభావాలన్నీ బంధించండి ప్రభు. నా ఆలోచనలు కాదు, నీ ఆలోచన ప్రకారంగా మీరు నడిపించమని. వచ్చిన బిడ్డలు ఏ పరిస్థితుల్లో వచ్చారు, ఏ బాధల్లో వచ్చారు, ఏ కష్టంలో వచ్చారు ప్రభు, వచ్చిన వారిని వచ్చినట్లుగా వెళ్ళకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి ప్రభు నీ వాక్కు చేత నీ అద్భుతమైనటువంటి కార్యములు జరిగించు. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా గడిచినటువంటి 7 సంవత్సరాలు నువ్వు కాచి కాపాడి ఉన్నావు. మన ఆత్మీయ జన్మదినంగా వారు వృద్ధాప్యంలో ఉన్నారు ప్రభా తండ్రి నాయన. ఇదిగో నాయన నీ రక్షణ తీసుకొని ఇదిగో తండ్రి నాయన 7 సంవత్సరాలు నువ్వు కాచి కాపాడి ఉన్నావు ప్రభా తండ్రి నాయన. రక్షణ దినాన్ని ప్రత్యేకంగా జరిగించండి. అలాగనే గృహం ఏర్పాటు చేసి 2వ తారీఖు జరిగేటటువంటి ఆ కూడికను, కృతజ్ఞత కూడికను, ఓపెనింగ్ ప్రైలను ప్రభా తండ్రి ప్రత్యేకంగా మీరు జరిగించండి. సంఘం అంతా మీరు ప్రార్థించడానికి, మీ సేవకులు ప్రార్థించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను మరి మా ప్రియ సహోదరులు ప్రభా తండ్రి డానియేలు చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగో నాయన శుక్రవారం గేతం హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నాడు తండ్రి నాయన. మరి సర్జరీ ఇదిగో రేపు ఉంది ప్రభా తండ్రి నాయన. మరి నాయన మరి ఎల్లుండి సర్జరీ వస్తారని చెప్పిన నాయన. తండ్రి సర్జరీ చేయించడం ఏ విధమైనటువంటి అపాయము లేకుండా తండ్రి నాయన డాక్టర్లు మీరున్నారు ప్రభా తండ్రి నాయన. ఏదేదో చేయకుండా ఆ చేయవలసిన ట్రీట్మెంట్ చక్కగా చేయడానికి సహాయం చేయండి. నీ యొక్క జ్ఞానము వారికి లేకపోతే ప్రభు మరి నాయన వారు అనుకున్నట్టుగా అయితే మంచి మీరే సహాయం చేయండి. మరలా వచ్చి నేను సాక్ష్యం చెప్పడానికి వచ్చే ఆదివారము మీరు సాక్ష్యం చెప్పడానికి సహాయం చేయండి. దేవానికి స్తోత్రం. అలాగనే తండ్రి నాయన బంగారాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ గాయపడినటువంటి హస్తంతో నింపండి. నీ శిలువలో కాచిన రక్తాన్ని ప్రోక్షించి తండ్రి స్వస్థపరిచారు. ఇంకను కూడా సంపూర్ణమైనటువంటి విడుదల దయచేయండి. ఈ రోగులు వచ్చిన బిడ్డలందరితో మాట్లాడాలి. మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు తెలుస్తుంది. వచ్చిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా మీ చేతులుగా మీరే మహిమ పొందుతున్నారు, మీరే ఘనత పొందుతున్నారు. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. కృప చూపించండి. మీరే మహిమ పొందమని దేవస్తున్నటువంటి ఈ శిలువ చాటును మరుగు చేయండి. నా జ్ఞానంతో తండ్రి కాకుండా ప్రభా నీ జ్ఞానంతో నింపి వచ్చిన బిడ్డలందరితో మాట్లాడతాను.
క్లుప్తమైనటువంటి మాటలు మాట్లాడి దర్శించాలని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దేవుని యొక్క మాటలు మనం ఆ మాటలు ఆలకించున్నాం. హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారని సెలవించారు. శుద్ధ హృదయుల దేవుడు దయాళుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు. కాబట్టి శుద్ధమైనటువంటి హృదయము కలిగినటువంటి వారిగా ఉంటే మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనకి ప్రతిఫలం దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు, మన దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు, ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఆయన చెప్పినట్టుగా మనం జీవిస్తే, వినయ మనస్సు కలిగి ఉన్నట్లయితే, వినయము కలిగినటువంటి వారి అంతకు ఆయన నివాసం చేస్తానన్నాడు. మన దేవుడు ఏదైనా చేయగలడో ఆయన ఎదుట ఆయన చెప్పినట్టుగా జీవిస్తే కనుక. హల్లెలూయా. ఆయన చెప్పినట్టుగా జీవించినటువంటి వారికి తప్పనిసరిగా ఆయన ఏదైనా చేయగలడు. హల్లెలూయా. మన దేవుడు మనతో ఉండేటటువంటి దేవుడు. నిరుత్సాహంలో ఉన్నవారిని ఆయన బలపరిచే దేవుడై ఉన్నాడు. మన ప్రాణమును ఉజ్జీవింపజేసే దేవుడై ఉన్నాడు. మనలను స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. మనకు సహాయము చేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనకు సహాయము చేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే మన దేవుడు మహాగణుడు. హల్లెలూయా. మహాగణుడు అని అంటే కనుక ఆయన మరణాన్ని జయించిన దేవుడు, పునరుత్థానుడైనటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. పునరుత్థానుడై మరణాన్ని జయించినటువంటి దేవుడు. మహాగణుడు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అందరికంటే మహాగణుడు. హల్లెలూయా. మహాగణుడు అంటే ఘన కార్యములను చేయగలిగినటువంటి దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, పునరుత్థానుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. పునరుత్థానుడే జయశీలి, మృతిని జయించి లేచినాడే. పునరుత్థానుడే జయశీలి, మృతిని జయించి లేచినాడే. శ్రేష్టమైన బలమునిచ్చినాడే. శ్రేష్టమైన పునరుత్థాన బలమునిచ్చినాడే. నాకై నిలువలో కలిగినాడే. శ్రేష్టమైన పునరుత్థాన బలమునిచ్చినాడే. నాపై అతి త్వరలో మహిమతో నానయ్యున్నావడే. పరిహారమువరు నా ప్రియుడైన యేసయ్యకు. పరిహారమువరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి భక్తులని పరిశోధునికి. సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి భక్తులని పరిశోధునికి. ధన్యవాదములు నా ప్రియుడైన యేసయ్యకు. ధన్యవాదములు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. పునరుత్థానుడైన
అయినటువంటి దేవుడు, మహాగణుడు. నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు మరణాన్ని జయించినటువంటి వాడు, మరణాన్ని జయించగలిగినటువంటి దేవుడు, మన జీవితాల్లో ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. మరణాన్ని జయించడము ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే గనక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. ఆయనకి సాధ్యము, అది ఇంకెవరికి కూడా సాధ్యము కాదు. అటువంటి సాధ్యమైనటువంటి కార్యము చేయగలిగినటువంటి దేవుడు మన జీవితాల్లో ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఏదైనా ఆయన చేయగలిగినటువంటి వాడు, మరణాన్ని జయించినటువంటి వాడు. ఆయనకెవరు కూడా సరిరారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. రెండవదిగా అంటాడు కదా, మహాగణుడును, ఆ మహోన్నతుడును, మహా ఉన్నతమైనటువంటి స్థలాలలో నివసించువాడై ఉన్నాడు. మహోన్నతుడును, పరిశుద్ధుడును, ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోకంలో దేవుడు చేసే ఆరాధన ఏంటి అంటే కనుక, వేలాది దేవదూతలు చేసేటటువంటి ఆరాధన ఏంటంటే పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అనేసి దేవుని స్తోత్రం. పరిశుద్ధుడైన, పాపము లేనటువంటి వాడు. హల్లెలూయా. పాపము లేనటువంటి వాడు. లేవి కాండంలో ఉన్నటువంటి మాట 11వ అధ్యాయము, అది చూడండి, 11వ అధ్యాయము 44వ వచనంలో ఉన్నట్టు చూసినట్లయితే కనుక, నేను పరిశుద్ధుడను గనుక, నేను మీ దేవుడనైనటువంటి యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. మీరును కూడా పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోనండి. హల్లెలూయా. నేను పరిశుద్ధుడనా, నేను పరిశుద్ధుడను, నీ దేవుడైనటువంటి యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరును కూడా పరిశుద్ధులై ఉండినట్లుగా మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోనండి. హల్లెలూయా. మనలను మనము పరిశుద్ధపరచుకోవాలి. ఎవరో వచ్చి పరిశుద్ధపరచాలి. అది ఎక్కడంటే యేసు ప్రభువుని, ప్రభా నేను పాపిని ప్రభా, నా పాపములన్నింటినీ క్షమించండి ప్రభా, నీ రక్తంతో కడగండి ప్రభా, శుద్ధి చేయండి ప్రభా, నా పాపాన్ని తొలగించండి ప్రభా అని అంటే ఆ పరిశుద్ధ పరుచుకోవడానికి సిద్ధపాటు కలిగినట్లుగా ఉన్నట్టుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, వేలాది దూతల చేత పొగడబడినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. వేలాది దూతల చేత పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పొగడబడుచున్నటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. నిత్య నివాసి అయినటువంటి దేవుడు, మనతో నిత్యము నివసించేటటువంటి వాడు. హల్లెలూయా. మనతో నిత్యము నివసించేవాడు, మనలో నిత్యము ఉండేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు, నిత్యము పరలోకములో నివసించువాడై ఉన్నాడు, నిత్య నివాసి అయినటువంటి వాడు. హల్లెలూయా. ఆయన నిత్య నివాసి అయినటువంటి వాడు. కాబట్టి నేను మహోన్నతుడును, ఆ తర్వాత అంటారు కదా, నేను మహోన్నతుడును, పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను, వినయము గలవారి ప్రాణములను, నేను మహోన్నతుడును, పరిశుద్ధుడను, ఆ పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అని చెప్తూ ఆయన అంటాడు ఆయనను. హల్లెలూయా. ఆయనను ఏంటంట, వినయము గలవారి యొద్దను, వినయము గలవారి యొక్క ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వినయము గలి, నేను మహోన్నతుడును, మహాగణుడును, సర్వోన్నతుడు అయినను నేను అక్కడ నుండి మన మధ్యకి వస్తున్నటువంటి వాడు ఆయన. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు నీతో ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీ యొక్క ఆలోచనలన్నీ కూడా గ్రహిస్తూ ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీకున్నటువంటి ప్రతి సమస్యను కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు.
ఆయన ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, ఆయనను మహోన్నతుడును, మహా ఉన్నత స్థలములో ఉన్నటువంటి వాడును, మహోన్నతుడును, మహాగణుడును. ఆయనను ఏం చేస్తాడంటే, ఆ మహోన్నతమైనటువంటి స్థలములలో మన మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. మన స్తుతుల మీద ఆసీనుడిగా ఉన్నాడు. మనం ఆహ్వానిస్తే మన మధ్యలోనికి వస్తున్నాడు. హల్లెలూయా. మన మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు ఏమంటే, వినయము గల వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి, వినయము గల వారి యొక్క ప్రాణమును నేను ఉజ్జీవింపచేస్తాను. అంతేకాదు, నలిగినటువంటి వారి మా యొక్క ప్రాణమును నేను ఉజ్జీవింపచేస్తాను. నలిగిపోతూ ఉన్నావా? వినయము కలిగి ఉన్నావా? వినయము గలి వారి యొక్క ప్రాణమును నేను ఉజ్జీవింపచేయుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, అన్ని నామముల కన్నా పైనామము కలిగినటువంటి దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, నీ జీవితంలో నూతన కార్యాలు జరిగించేటటువంటి దేవుడు, నీ జీవితాన్ని మార్చినటువంటి దేవుడు, మహోన్నతుడు. అయినను ఆయన వినయము గల వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి, హల్లెలూయా, బలపరచడానికి, వినయము గల వారి, నలిగిన వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి, దీన మనస్సు గలవారి యొద్దకును నేను వచ్చి నేను నివాసము చేస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఆయన నివాసం చేయాలంటే, నీతో ఉండాలంటే, వినయము కలిగినటువంటి వారి ప్రాణము కలిగి ఉండాలి. వినయము కలిగినటువంటి వారిగా, నలిగినటువంటి హృదయము కలిగినటువంటి వారిగా ఉన్నట్లయితే ఆయన వారి ప్రాణమును ఉజ్జీవింపచేస్తారట. దేవుని స్తోత్రం. జక్కయ్య అనేకమైనటువంటి డబ్బు సంపాదించాడు, విస్తారంగా డబ్బు ఉంది, కానీ తనకు శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. హల్లెలూయా. సంతోషం లేదు. డబ్బు వలన సంతోషం రాదు. హల్లెలూయా. డబ్బు వలన సంతోషం రాదు, నీ బంధువుల వలన సంతోషం రాదు, నీ మేడల వలన సంతోషం రాదు. కేవలము యేసయ్య వలన మాత్రమే సంతోషము. హల్లెలూయా. ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జిల్లారా నా యొద్దకు వస్తే నేను మీకు శాంతిని, విశ్రాంతిని నేను ఇస్తానని సెలవిచ్చినటువంటి దేవాది దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన నలిగిపోయినటువంటి హృదయం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఆయన యేసయ్య కావాలని కోరుకున్నాడు. వెంటనే ఆ నలిగిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆయనను ఉజ్జీవింపజేశాడు. దేవుని స్తోత్రం. శాంతి లేకున్నటువంటి, సంతోషం లేకున్నటువంటి వ్యక్తి ఆయన అంటాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు అంటే తనకున్నటువంటి బాధ అంతా ఒక పక్క వెళ్ళిపోయింది. హల్లెలూయా. తనకు సంతోషం, సమాధానం, ఆనందము కలిగినటువంటి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉండాలంటే వినయము కలిగినటువంటి వారిగా ఉండాలని. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు, ఆ మంచి దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఆ గొప్ప దేవుడు నీతో ఉండాలంటే వినయము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. వినయము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. వినయము అనగా 22వ కీర్తన 4వ వచనంలో ఉన్నటువంటి మాటను చూస్తే, 22వ కీర్తన 4వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చూస్తే, 22వ కీర్తన 22వ కీర్తన 22వ కీర్తన 4వ వచనం. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాట అది సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి మాటను చూస్తే కనుక, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు
ప్రతిఫలము. ఐశ్వర్యము, ఘనత, జీవము. ఐశ్వర్యము, ఘనత, జీవము. హల్లెలూయా. ఐశ్వర్యము, ఘనత, గొప్పతనము, జీవము దేని వలన కలుగుతుందట? వినయము వలన కలుగుతుంది. దేవుడు ఎవరి దగ్గరికి వస్తాడట? వినయము గలవారిని ఉజ్జీవింప చేయడానికి. హల్లెలూయా. వినయము కలిగినటువంటి వారిని ఉజ్జీవింప చేయడానికి. వినయము అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే వినయం. దీని వలన ఐశ్వర్యము, ఘనత, ఇంకోటి ఏంటట? జీవము. ఈ మూడు కలుగుతాయి. దేవుని స్తోత్రాలు. ఐశ్వర్యం కలుగుతుంది, నీకు డబ్బు అంత కలుగుతుంది, ఘనత, గొప్పతనం వస్తుంది నీకు. మూడవది ఏంటంటే జీవము. జీవం అంటే ఏంటి? పరలోకము. హల్లెలూయా. నీకు ఈ లోకంలో జీవాన్ని ఇస్తాడు, అంతేకాదు పరలోకం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే, గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు మూలము. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు మూలము. ఈ వినయము వలన ఐశ్వర్యము కలుగుతుంది, ఘనత కలుగుతుంది, జీవము కలుగుతుంది. కాబట్టి వినయము కలిగినటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. వినయం మహోన్నతుడైనటువంటి దేవుడు నీతో ఉండాలంటే నువ్వు ఎలా చెప్తే అలా రాడు, నువ్వు అనుకున్నట్టుగా రాడు. మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. దేవుని స్తోత్రం. మనం ఒకటి అనుకుంటాం, ఆయన తారుమారు చేసేస్తాడు. హల్లెలూయా. మనం ఏదో అనుకుంటాం, దాన్ని తల క్రిందులు చేస్తాడు. దేవుని స్తోత్రం. మరలా మనకు అవమానపరచడు కానీ మనకు ఘనతను, గొప్పతనాన్ని ఆయన తప్పనిసరిగా ఇస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, వినయం అనగా మనం జ్ఞాపకం చేసుకుంటే తర్వాత 2వ రాజుల గ్రంథంలో 1వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చూస్తే కనుక 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చూస్తే, నా ఏలినవాడా, 2వ రాజుల గ్రంథమే కదా, 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి మాట, ఇంకనో రాజు 50 మంది అధిపతి అయినటువంటి ఒకరిని 50 మందితో కూడా పంపగా 50 మంది మీద అధిపతి అయినటువంటి ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును, నీ దాసులైనటువంటి 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము. దైవజనుడా. అక్కడ 2-3 బ్యాచీలు వచ్చాయి దానికి ముందు. 50 మంది అధిపతులు, 50 మంది అధిపతులు 2-3 బ్యాచీలు వచ్చాయి. మొదటి బ్యాచ్ వచ్చింది, దైవజనుడా నువ్వు త్వరగా దిగు అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు, నేను దైవజనుడనైతే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి నిన్ను దహించిపోయిరుగాక అన్నాడు ఎలీషా. ఎలీషా దిగి వచ్చి దహించిపోయిరుగాక అంటే వాళ్ళంతా దహించబడ్డారు. ఇంకొక కొంతమంది వచ్చారు, మళ్ళా పంపించాడు రాజు. 50 మందికి అధికారిని 50 మందిని కూడా పంపించాడు. పంపించిన తర్వాత దైవజనుడా నువ్వు త్వరగా దిగు అన్నాడు. రాజు పిలిస్తే నేను దైవజనుడైతే దహింపవేయను కాక. హల్లెలూయా. తర్వాత 3వ వ్యక్తి వచ్చాడు. హల్లెలూయా. 3వ వ్యక్తి తన మాటలో ఒక విధేయత, వినయము. హల్లెలూయా. వినయము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. వినయము కలిగినటువంటి వ్యక్తిగా ఉండి ఆయన అంటున్నాడు ఏమంటే కనుక, దైవజనుడా ఏమంటున్నట్ట మాట, ఏలియా ఎదుట మొట్టమొదట ఏం చేశాడు అంటే కనుక మోకాళ్ళు ఉన్నాడు. హల్లెలూయా. మోకాళ్ళు ఊని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును, నీ దాసులైనటువంటి 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనదిగా
ఉండనిమ్ము అని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వారిగా ఉండినప్పుడు ఎలీషా వారి యొక్క మాటను విన్నట్టుగా కనిపిస్తుంది. హల్లెలూయా. అటువంటి వినయము కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే దేవుడు మన కార్యములను, మనతో ఉంటాడు, మన కార్యములను చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే గనక జకర్యా అనేటటువంటి వ్యక్తి వినయము కలిగినటువంటి దేవుని మనిషిగా కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. జకర్యా అనేటటువంటి వ్యక్తి వినయము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. లోకాసు వార్తలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఉన్నటువంటి చూస్తే ఆయన ఎన్నో శ్రమలు, లేకపోతే గొడ్రాళ్ళుగా ఉన్నాడు. వాళ్ళ ఆవిడ మరి ఎంతో వేదనతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, కష్టంతో ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో వినయము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆయనను దేవుని సన్నిధిలో వినయము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాదు అంటున్నాడు 9వ వచనం, యాజక మర్యాద చొప్పున వినయము కలిగినటువంటి వ్యక్తిగా ప్రభు సన్నిధానంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా. వినయము కలిగినటువంటి వ్యక్తిగా ప్రభు సన్నిధానంలోనికి వెళ్ళాడు. యాజక మర్యాద చొప్పున వెళ్ళినప్పుడు ఆయన ప్రభు యొక్క దూత అతని దగ్గరికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ప్రభు యొక్క దూత అతని దగ్గరికి వచ్చింది. దూత వచ్చి అతని దగ్గరికి వచ్చి తర్వాత చదవమా మాట 11వ వచ్చి, జకర్యా అతను చూచి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. వినయము కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే, నీ మాటను సరి చేసుకుంటే, విధేయత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే, లోబడి ఉంటే, దేవుని మాటకు విధేయత చూపించడం. దేవుని స్తోత్రం. యాక్షన్ చేయడం కాదు విధేయత చూపించడం అంటే. వినయం కలిగి ఉండడం అంటే యాక్షన్ చేయడం కాదు, నీ హృదయంలో నుండి రావాలా. దేవుని స్తోత్రం. ఈ యొక్క జకర్యా అనేటటువంటి ఆయన యాజక మర్యాద చొప్పున అతనికి సంతానం లేదు. అప్పటి వరకు కూడా చాలా బాధపడుతున్నాడు. ఏం చేశాడు దేవుడు అన్నటువంటి విధంగా తన భార్య కూడా, ఎలిజబెత్ అమ్మ కూడా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా తన యొక్క యాజక మర్యాద చొప్పున దేవుని యొక్క సన్నిధానంలోనికి అడుగు పెట్టాడు. అడుగు పెట్టిన వెంటనే దేవుని దూత దిగి వచ్చింది. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పినట్టుగా విధేయత కలిగి దేవుని మాట విని దేవుని సన్నిధిలో నువ్వు మోకరిస్తే దేవుని యొక్క ప్రసన్నత నిన్ను అలుముకుంటుంది. హల్లెలూయా. దేవుని శక్తి చేత నింపబడతావు. అక్కడ జకర్యాతో అంటున్నాడు, జకర్యా దూతను చూసి కంగారు పడుతూ ఉన్నప్పుడు, భయపడుతూ ఉన్నప్పుడు ఆ దూత అంటుంది,